ఒక పర్సన్కి చెప్పి అయ్యా మీరు దేవుడి గురించి జీవించండి, మీరు మరణిస్తే నరకంకి వెళ్తారు, ఆ తప్పు దారిలో వెళ్ళొద్దు అన్నప్పుడు కూడా అదే తప్పు దారిలో వెళ్తూ ఉంటే వాళ్ళ కోసం మేము ప్రార్థన చేయాలా, లేకపోతే వాళ్ళ కోసం మంచి గురించి ఇంకా చెప్పాలా? ఏం చేయాలి చెప్పండి? ఎందుకైతే ఆ పర్సన్కి దేవుడు అంటే ఇష్టం లేదు, దేవుడు సన్నిధికి రావడం ఇష్టం లేదు, ఆరాధన అయితే ఇష్టం లేదు, వాక్యం అయితే వినాల ఇష్టం లేదు, ప్రార్థన చేయడానికి ఇష్టం లేదు, పరలోకం అయితే ఇష్టం లేదు. అలాంటి పర్సన్కి మీరు ఎంత చెప్పండి, మా టైం వేస్ట్. అలాగే అదే టైము ఎవరైతే బాధలో కష్టాల్లో ఉన్నారో, ఏ దేవుడైనా ఉన్నారా నా లైఫ్కి, నా కుటుంబంకి బాగా చేస్తారని ఎదురు చూస్తున్నారు, వెతుకుతున్నారు, అలాంటి పర్సన్కి ఇదే టైం ఇస్తే వాళ్ళు రక్షింపబడతారు. హల్లెలూయా. అయితే మేము కూడా కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఏంటంటే ఇలాంటి పర్సన్ గురించి కూడా ప్రార్థన చేసి వేస్ట్. అది భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, అన్నతమ్ములు ఎవరైనా అవ్వచ్చు. ప్రతిరోజు అయ్యా మీరు మారు మనసు పొందుకోండి, ప్రతిరోజు నువ్వు చెప్తాం వాక్యం చదువుకోండి, ప్రార్థన చేయండి, రాండి దేవుడి సన్నిధికి వెళ్దాం అన్నప్పుడు వాళ్ళకి ఇష్టం ఉండదు కదా. సంవత్సరము నెల దినాలు వాళ్ళకి చెప్తూ మేము అలసిపోతున్నాము. అలాంటి పర్సన్ గురించి కూడా ప్రార్థన చేసి వేస్ట్. వాళ్ళ పాపంని బట్టి దేవుడు ఏం చేస్తారట? శిక్షిస్తారు. ఏ తప్పు చేస్తామో అదే తప్పులో, ఏ పాపం చేస్తామో అదే పాపంలో మనకి దేవుడు ఏం చేస్తారు? శిక్షిస్తారు. ఈరోజు ఇలాంటి శిక్ష గురించి మనకి దేవుడు తెలియచేస్తే కూడా మనకి ఈరోజు భయం లేకుండా ఈరోజు బ్రతుకుతున్నాము. మేము తప్పు దారిలో వెళ్తే దేవుడు మనకి శిక్షిస్తారు. తప్పు మాటలు, బూతులు మాటలు కొట్లాడితే, లేకపోతే విరుద్ధంగా మాట్లాడితే దేవుడు మనకి శిక్షిస్తారా అని ఈరోజు ఎవరికి భయం లేనే లేదు. ఈ భూమిలో ఎక్కువగా ప్రజలు ఇలాగే జీవిస్తున్నారు, కుటుంబంలో కూడా ఇలాగే జీవిస్తున్నారు. భార్య దేవుడితో మంచిగా జీవించినప్పుడు భర్త వేరే దారిలో వెళ్తూ ఉంటారు. అలాగే భర్త దేవుడితో మంచిగా జీవించినప్పుడు భార్య కూడా వేరే దారిలో వెళ్తూ ఉంటారు. అలాగే తల్లిదండ్రి దేవుడితో జీవించినప్పుడు పిల్లలు కూడా వేరే దారిలో వెళ్తూ ఉంటారు. అంటే దేవుడికి వ్యతిరేకంగా వాళ్ళు కూడా జీవిస్తూ ఉంటారు. ఇలాంటి పర్సన్ని దేవుడు ఏం చేస్తారట? శిక్షిస్తారు. ఈ భూమిలో ఎక్కువగా ప్రజలు ఇలాగే జీవిస్తున్నారు. దేవుడికి వ్యతిరేకంగా, కుటుంబంకి వ్యతిరేకంగా, తల్లిదండ్రికి వ్యతిరేకంగా, భార్యాభర్తకి వ్యతిరేకంగా ఈరోజు ఈ భూమిలో ఎక్కువగా జీవిస్తున్నారు. వాళ్ళకి నరకం అంటే భయం లేదు, దేవుడు శిక్ష అంటే వాళ్ళకి భయం లేదు, దేవుడు చూస్తున్నారంటే కూడా వాళ్ళకి భయం లేదు. మేము ఏం తప్పు చేస్తున్నాము దేవుడు అన్నీ గమనిస్తున్నారు, రాసుకుంటున్నారు మన లైఫ్ ప్రతి ఒక్క విషయంలో, అది కూడా వాళ్ళకి భయం లేదు. అలాంటి పర్సన్ని దేవుడు ఏం చేస్తారట? శిక్షిస్తారు. ఈరోజు ఒక మనుషు భయపడుతున్నారే కానీ ఆ మనసుని సృష్టించిన సృష్టికర్త యెహోవా యేసు ప్రభుని, తండ్రిని ఎవరు కూడా భయపడట్లేదు. అలాగే జీవిస్తున్నారు కదా. కుటుంబంలో అంటారు పిల్లలకి మంచిగా చదువుకోండి, దేవుడి సన్నిధికి రాండి, వెళ్దాం, బైబిల్ చదువుకోండి, మారు మనసు పొందుకోండి, అలవాటు మానేయండి, ప్రార్థన చేయండి. వాళ్ళు కూడా తల్లిదండ్రి వ్యతిరేకంగా జీవిస్తారు. దేవుడు తల్లిదండ్రికి ఆజ్ఞ అయితే ఇచ్చారు, ఏ మాట అయితే నేర్పించారు అదే మాట పిల్లలకి కూడా నేర్పించినప్పుడు పిల్లలు కూడా ఈరోజు తల్లిదండ్రికి దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. ఏది వద్దు అంటే అది చేస్తారు. భార్యాభర్త కూడా ఏది వద్దు అంటే అది చేస్తారు. చూడండి ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే, ఏ భూమిలో ఏ ప్రజలైతే ఈరోజు వ్యతిరేకంగా జీవిస్తున్నారు వాళ్ళకి నేనేం చేస్తాను? శిక్షిస్తాను. మేలు వాళ్ళకి దొరికినట్టుగా మీరు ఏం చేయకూడదు? ప్రార్థన చేయకూడదు. ఇలాంటి పర్సన్ని 10 వచనంలో చూస్తున్నాము కదా. ఇలాంటి ప్రజల గురించి మీరు ఏం చేయకూడదు? ప్రార్థన చేయకూడదు. వాళ్ళకి మేలు రాకుండా మీరు ప్రార్థన చేయకూడదు. ఈరోజు కుటుంబంలో వాళ్ళకి చెప్తూ అలసిపోయి, ప్రార్థన చేస్తూ అలసిపోయి వాళ్ళ ప్రార్థన ఎందుకు ఆపేస్తున్నారు చెప్పండి? వాక్యం తెలియజేస్తుంది కదా. సంవత్సరం అయిపోతుంది, దినాలు గడిచిపోతుంది, కానీ వాళ్ళు మారు మనసు పొందుకోవట్లేదు. భార్యాభర్త విరుద్ధము, తల్లిదండ్రి విరుద్ధము, దేవుడు విరుద్ధంగా, వాక్యం విరుద్ధంగా జీవిస్తున్నారు. వాళ్ళు కూడా ఏం చేస్తారు? ప్రార్థన ఆపేస్తారు.
ఈరోజు నేర్చుకుందాం మేమందరం. ఒక విశ్వాసి ఆత్మ రక్షింపబడాలి, ఒక కుటుంబం రక్షింపబడాలి అని మేము ప్రయాసపడతాం, ప్రయత్నం చేస్తాం. రైట్? వాళ్ళకి దేవుడి గురించి చెప్తూ దేవుడి సన్నిధి నడిపించిన తర్వాత కూడా వాళ్ళు అదే తప్పు దారిలో వెళ్తే ఏం చేస్తాం? మేము వదిలేస్తాము. వాళ్ళ ప్లేస్లో వేరే కుటుంబం ఎవరైతే ఈరోజు బాధగా ఉన్నారు, దేవుడి గురించి అవసరం ఉన్నాయి, అలాంటి పర్సన్, అలాంటి కుటుంబంకి ఏ టైం అయితే వీళ్ళకి ఇస్తున్నామో అదే టైం వాళ్ళకి ఇస్తే వాళ్ళు దేవుడి దగ్గరికి వస్తారు, మంచిగా బ్రతుకుతారు వాళ్ళు. హల్లెలూయా. ఈరోజు ఎక్కడ మేము టైం వేస్ట్ చేస్తున్నామో ఈ వాక్యం ద్వారా నేర్చుకుందాం. ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నాము, ఎవరి గురించి ప్రార్థన చేయాలి, ఎవరి గురించి మేము దేవుడికి చెప్పాలి, ఈ వాక్యం ద్వారా కూడా మేము నేర్చుకుందాం. దేవుడు అంటున్నారు కదా, ఇలాంటి పర్సన్ గురించి మీరు ప్రార్థన చేయొద్దు అని. పిల్లలు కూడా చెప్పిన తర్వాత వాళ్ళ మాట అయినప్పుడు ఏం చేస్తున్నాము? వదిలేస్తున్నాము. ఎందుకైతే వాళ్ళు ఏం చేస్తున్నారు? మాట అయినట్లేదు. వాళ్ళు ఉపవాసం చేసి నాకు అడిగితే కూడా నేనే వాళ్ళ మాట, వాళ్ళ ప్రార్థన, వాళ్ళ ఉపవాసం అయినాను. ఈరోజు విశ్వాసీలు ఏం చేస్తారు? ఉపవాసం చేస్తున్నారు. కొన్ని విశ్వాసికి ఉపవాసం జవాబు రావట్లేదంటే ఈ వాక్యం ద్వారానే అను కదా. ఎందుకైతే వాళ్ళు ఇక్కడ ఉపవాసం చేస్తూ ఉంటారు, దేవుడి సన్నిధికి వస్తూ ఉంటారు, నోరు కంట్రోల్ లేదు, వాళ్ళ బాడీ కంట్రోల్ లేదు, పరిశుద్ధత లేదు, వాళ్ళకి ఎలాగా వాళ్ళు జీవిస్తారు, ఏం కావాలంటే మళ్ళీ ఉపవాసం చేస్తారు. ఉపవాసంలో జవాబు రాకపోతే దేవుడే వద్దు అంటారు. ఆమెన్. లాస్ట్లో ఏమంటారు? దేవుడే వద్దు అంటారు. ఎందుకు? మీరు పరిశుద్ధంగా ముందు జీవించండి, దేవుడు వాక్యానుసారంగా దేవుడు మీకు జవాబు ఇస్తారు. ఆమెన్. మీ దగ్గరే, నా దగ్గరే, మా అందరి దగ్గరే పరిశుద్ధం లేదు, వాక్యం లేదు, దేవుడు భయం లేదు, మేము దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తాము. మీరు ఉపవాసం చేయండి, నేనైనా ఉపవాసం చేస్తాను, ఎవ్వరికి జవాబు రానే రాదు. అది సీక్రెట్లు. ఈ 10 వచనాలు చూస్తున్నాము, వ్యతిరేకంగా జీవిస్తున్నాము. ఇక్కడ వ్యతిరేకంగా జీవిస్తూ ఇక్కడ ఉపవాసం చేస్తే మనకి ఏమైనా జవాబు వస్తుందా? అయ్యా నాకు రోగాలు ఉన్నాయి, నాకు స్వస్థపరచండి. ఆ రోగాలు ఇంకా ఎక్కువనే అవుతుంది. ఆమెన్. ఆ రోగాలు ఇంకా ఎక్కువనే అవుతుంది. అయ్యా మా కుటుంబంలో ఇలాగ ఆర్థిక ఇబ్బంది ఉన్నాయి, ఇంకా ఎక్కువనే అవుతుంది. ముందు మీరు మార్చుకోండి, అప్పుడు నేను ఆశీర్వదిస్తాను. ఈ బలహీనత మీ దగ్గర ఉన్నాయి, ఫస్ట్ తీసి పడేయండి బయట, మీరు మార్చుకోండి, అప్పుడు నేనేం చేస్తాను? మీ ప్రార్థనకి జవాబు ఇస్తాను. అది ఉద్యోగం అయినా సరే, వివాహం విషయమైనా సరే, గర్భఫలం విషయమైనా సరే, అప్పులైనా సరే, కుటుంబం కుట్లడైనా సరే, ఏదైనా మీరు తీసుకోండి. మీరు ఎన్ని ఉపవాసం చేయండి, ఆ తప్పు మనలో ఉండి దేవుడు జవాబు ఇయ్యని. అది నేను చెప్పట్లేదు, వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం ఈరోజు. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఈ వాక్యంతో ఈరోజు మాట్లాడుతున్నారు. ఈ కొన్ని పాయింట్ మేము రాసుకుందాం. మొదటిగా, ఈ భూమిలో ఎవరైతే వ్యతిరేకంగా జీవిస్తున్నారు, వాళ్ళకి దేవుడు ఒక శరీరం ఇచ్చారు అని ఇష్టానుసారం జీవిస్తున్నారు, అలాంటి ప్రజల్ని ఏం చేస్తాను? నేనే శిక్షిస్తాను.